జగన్మోహన్ రెడ్డి గారు కష్టపడి ఆస్తులు సంపాదించి పెట్టాడమ్మా. అప్పుడు మొత్తం రాజశేఖర రెడ్డి గారు ఉన్నంత వరకు కూడా అందరికీ ఆస్తులు వాటాలు రావాలని అడుగుతున్నది. ఒక మీరు మాట్లాడండి, పెద్ద సమస్య కాదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి శ్రమను మీరు ఏమాత్రం విశ్వాసం లేకుండా ఆయన చేసినటువంటి ఎంతో రకాలైనటువంటి వ్యాపారంలో ఇబ్బందులను ఎదుర్కొని ఒడిదుడుకులు ఎదుర్కొని జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు మీ కుటుంబాన్ని ఒక స్థాయిలో తెచ్చిపెడితే మీరు మాట్లాడేటువంటి పరిస్థితి ఇది. ఆర్థికంగా నేను చెప్తున్నది, ఆర్థికంగా మీ కుటుంబాన్ని పరిపుష్టిత కావడానికి కారణం ఒక్క జగన్మోహన్ రెడ్డి గారి రాజశేఖర రెడ్డి మాత్రం కాదు. ఆయన కేవలం సేవ తత్పరత రాజకీయం చూసుకుంటున్నారు. ఆయన స్వయంగా మన కడప రాజంపేట పార్లమెంటు సభ్యులను సాయి ప్రతాప్ గారితో చెప్పిన విషయం వాస్తవం కదా. ఆయన సాయి ప్రతాప్ గారు ఇటీవల జరిగిన ఒక ఇంటర్వ్యూలో ఈ విషయం చెప్పింది వాస్తవం కదా. మీరు కావాల్సింది అడగండి, ఆయన కూడా పరిచయం ఉంటారు కదా తల్లి. మాట్లాడండి, మా శర్మలమ్మ గారు మాట్లాడండి. ఇట్లా మీరు హిప్నటైజ్ చేసి భయపెట్టో లేకపోతే నిర్బంధించో విజయమ్మ గారి చేత మీరు తప్పుడు సాక్ష్యాలను ఇప్పిస్తా ఉంటే ఆ లెటర్ల గురించి మళ్ళా మీరు జగన్మోహన్ రెడ్డిని మాట్లాడమంటారండి. జగన్మోహన్ రెడ్డి ఎందుకు మాట్లాడతారు? ఆయన నిజాయితీ ఉంది కాబట్టి ఆయన ఎప్పుడు మాట్లాడు. ఆయనకు సపోర్ట్ గా మాట్లాడే వాళ్ళంతా కూడా రాష్ట్రంలో కోకొల్లుగా ఉన్నారు. మీకు ఇప్పటికి కూడా చాలా గౌరవం ఇస్తున్నాం. ఎందుకు ఇస్తున్నాము? రాజశేఖర రెడ్డి గారి కూతురుగా, జగన్మోహన్ రెడ్డి గారి సిస్టర్ గా, విజయమ్మ గారి కూతురుగా. కానీ ఆ విలువను అవన్నీ కాపాడుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉంటది. కానీ మరీ మీరు చీప్గా రోజు రోజుకు ప్రవర్తించడం అనేది బాగలేదు. ఇది అనేక రకాలైనటువంటి పరిస్థితి దారితీస్తుంది. మీకు అసలు వివేకానందుడి హత్య కేసు విషయంలో మీరు మాట్లాడింది ఎంత దారుణమైన విషయాలు ఉన్నాయో మీకే తెలియాలి. ఆస్తుల విషయాల గురించి మాట్లాడితే మీరు ఈ విషయాలన్నీ బయట తీసుకొచ్చేటట్టు మాట్లాడతారు. అసలు నక్కకు నాగలోకానికి తేడా ఉన్నట్టుగా మాట్లాడతారు మీరు. చాలా విషయాలు అవి కొంచెం గ్రహించండి నేను చెప్తా ఉన్నా మీకు. పిసిసి రాష్ట్రంలో పటిష్టపరచడానికి ప్రయత్నం చేయండి. మీరు మిగతా రాష్ట్రాల్లో ఎట్లుంది, ఇక్కడ ఎట్లా చూస్తున్నారు కదా. తెలంగాణలో అధికారం ఉంది, కర్ణాటకలో అధికారం ఉంది, ఆంధ్రప్రదేశ్ లో కనీసం సర్పంచ్ గెలిచే పరిస్థితుల్లో కూడా ఈ రోజు ఈ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి లేదంటే కారణం మీరు మాత్రమే. మీరు కలిసి ఆ పార్టీ మీద దృష్టి పెట్టండి కొంతవరకైనా. అనేకం మీరు కాకుండా ఎవరైనా ఉంటే వారికి కూటమి చేసేటువంటి అన్యాయాలకు కొంతవరకైనా కూడా కాంగ్రెస్ పార్టీ మీద ప్రజలకు అభిమానం ఉంది. కొందరు ఉన్నారు కాంగ్రెస్ పార్టీ అభిమానులు, కాంగ్రెస్ పార్టీకి పూర్వం ఇచ్చేటువంటి మంచి ఓటు బ్యాంక్ బలం ఉంది. మీరు కాబట్టి ఎవరు రాలేకున్నారు, కానీ మీరు కాకుండా ఎవరున్నట్టు కాంగ్రెస్ బలం పుంజుకుని ఉండేది. మీరు ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు దృష్టి పెట్టండి. జగన్మోహన్ రెడ్డి గారి మీద కాదు. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు? పొద్దున్నే జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వెళ్తున్నారు, జగన్మోహన్ రెడ్డి ఏ వాసులు సంపాదిస్తున్నారు, జగన్మోహన్ రెడ్డి ఇవి కాదు తల్లి మీరు చేయాల్సింది. ఇప్పుడు నీకు ఏ బాధ్యత లేదు అప్పచెప్పిన వాటి మీద ఉండండి దృష్టి తెలియజేసుకుంటున్నాను.